శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులరా, భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 12 స్కందాలు గల ఈ భాగవతంలో 2 స్కందాలు పూర్తి చేసాం. 3వ స్కందంలో 48 భాగాలు చెప్పుకున్నాం. 49వ భాగాన్ని ఈ రోజున చెప్పుకుందాం. చెప్పుకునే ముందు ఈ గ్రంథాన్ని రాసిన వ్యాస మహర్షిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమ. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. హిరణ్యాక్షుడు గదను తీసుకొని శ్రీహరికి ఎదురుగా నిలబడ్డాడు. ఆ సమయంలో వాడి ఆకారం అత్యంత భయంకరంగా ఉంది. అత్యంత కోపంతో ఆ గదతో శ్రీహరిని కొట్టాడు వాడు. హరి ఆ దెబ్బని ఏమాత్రం లక్ష్య పెట్టలే. తన చేతితో పట్టుకున్నాడు ఆ గదని. దాన్ని ముక్కలు ముక్కలుగా విరిచేశాడు. అప్పుడు రాక్షసులు పిచ్చి కోపంతో ఇంకొక గద తీసుకొని ఆయన్ని మళ్ళీ భయంకరంగా కొట్టగా ఆ దెబ్బ తనకు తగలకుండా హస్తలాఘవంతో మళ్ళీ దాన్ని పట్టుకున్నాడు. వాడి గదతో వాడి వక్షస్థలాన్ని అదిరిపోయేటట్టుగా బాధాడు. ఆ దెబ్బకు వాడు దిమ్మరిపోయి తెప్పరిల్లి తెలివి తెచ్చుకొని జగన్నాథుణ్ణి తిరుగు దెబ్బ కొట్టాడు. ఇలా వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు జయించాలనే పట్టుదలతో ఉత్తర దక్షిణ సముద్రాలు 2 రౌద్రావేశంతో వివ్వెత్తుగా లేచే తరంగాలతో పొంగి పోరాడుతున్నట్లు, అలానే మత్తగజాలు 2 పెద్ద పెద్ద తొండాలు చాచి పరస్పరం ఢీకొంటున్నట్లు, రోష భీషణంగా గాండ్రు గాండ్రుమని గర్జిస్తూ 2 బెబ్బులు పెద్ద పులులు దెబ్బలాడుతున్నట్లుగా, అలానే రంకెలు వేస్తూ పొగరబోతు ఆబోతుల జంట కుమ్ములాడుకున్నట్లుగా, అలానే దుస్సహమైన సింహ పరాక్రమంతో సింహాలు 2 పోరాడుతున్నట్లు వీళ్ళిద్దరూ కూడాను అలా కొట్టుకుంటూ ఉంటే, అప్పుడు హిరణ్యాక్షుడు తన ఎడమ వైపుగా ఒక్కసారి గిర్రున తిరిగి గదాదండంతో పుండరీకాక్షి యొక్క గుండెలపై బాదాడు. వెంటనే వరాహమూర్తి తన కుడివైపుగా గిర్రున తిరిగి రాక్షసరాజు వక్షస్థలాన్ని పిడుగు వంటి గదతో పగలగొట్టగా ఆ దెబ్బకు వాడు తెలివి తప్పి తెప్పరిల్లి మళ్లీ లేచి ఆ శ్రీహరి నొసటిపై కొట్టి నొప్పించాడు. ఆ సమయంలో ఆ మేటి వీరులు రక్తం తడిసిన దేహం కలవాళ్ళై పుష్పించిన అశోక వృక్షాల్లాగా ప్రకాశిస్తూ ఆ విధంగా ఒకరికొకరు దగ్గరికి చేరుకుంటూ దూరం అవుతూ ఢీకొడుతూ రాకొడుతూ మార్కొంటూ ఒకరి రక్తం మరొకరు మూర్కొంటూ తిరస్కారంగా వెటకారంగా మాట్లాడుకుంటూ పోరాడుతూ ఉన్న సమయంలో ఆ మహావీరుల యుద్ధాన్ని చూడాలనే కుతూహలంతో బ్రహ్మదేవుడు మునీంద్రులతోటి సిద్ధులతోటి సాధ్యులతోటి దేవగణాలతోటి కూడి అక్కడికి వచ్చాడు. అలా వచ్చి ధరిత్రి నిమిత్తం దానవరాజుతో పోరుతున్న యజ్ఞవరాహమూర్తితో అన్నాడు, ఓ పవిత్ర దివ్య స్వరూప పరమేశ్వర, దుష్టచిత్తుడైన ఈ మదించి ఉన్న రాక్షసుడు నేనిచ్చిన వరాల వల్ల మదోన్మత్తుడై లోకాలను చీకాకు పరుస్తున్నాడు. ఈ దుశ్చరిత్రుని సంహరించకుండా అలక్ష్యం చేయడం ఏమాత్రం తగదయ్యా. వీడిని వెంటనే సంహరించి భూదేవికి శుభం చేకూర్చవయ్యా అన్నాడు. ఓ శుభప్రద, బాలుడు చేతిలో భయంకరమైన సర్పాన్ని పట్టుకుని ఆడుకునే విధంగా ఈ రాక్షసుణ్ణి ఇంకా చంపకుండా ఊరకనే ఇంకా ఉపేక్షిస్తూ ఉండడం మంచి పని కాదయ్యా. అంతేకాదు ఈ పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం అభిజిన్ ముహూర్తంలో ఈ పాపాత్ముని రూపుమాపకపోతే మళ్ళీ సంధ్యాకాలం వస్తుంది. అది రాక్షసులకు బలం వర్ధిల్లింపజేస్తుంది. అప్పుడు ఆ మహామావి అయిన రాక్షసుణ్ణి సంహరించడం సాధ్యం కాదయ్యా. అందుకని పుణ్యపురుష, సాధుజన సంరక్షణ దీక్షాపరాయణుడవై నువ్వు ఈ మాయాశక్తిని ఆవిష్కరింపజేసి నీ మాయాశక్తిని ఆవిష్కరింపజేసి ఈ పట్ట పగటి వేళ వీడిని తుదముట్టించవయ్యా అని విధంగా పలికిన బ్రహ్మ యొక్క మాటలను శ్రద్ధగా ఆలకించి గోవిందుడు మందహాస వదనారవిందుడై ఆ అసురేంద్రుడికి అభిముఖంగా నిలబడి దేవతలందరూ కూడా గుమిగూడి చూస్తుండగా
తన పెను గదా దండంతో ఆ ధనుజుడి యొక్క రాక్షసుడి యొక్క దౌడ మీద పెళ్ళుమని కొట్టాడు. కానీ వాడు తప్పించుకున్నాడు ఆ దెబ్బని. భయంకరమైన గదాదండం చేత పట్టుకొని విచిత్ర భంగిమలతో దితికుమారుడైన హిరణ్యాక్షుడు హరిని సమీపించి బాహుగర్వంతో ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు హరి చేతిలోని గదాదండం కాస్త సముద్ర మధ్యంలో పడిపోయింది. ఆ తర్వాత హరి నిరాయుధుడైపోయాడు. అప్పుడు ఆ రాక్షసుడికి శ్రీహరిని దెబ్బతీసే అవకాశం వచ్చినా కూడా యుద్ధ ధర్మాన్ని పాటించి, అంటే చేతిలో ఆయుధం లేని వాడితో యుద్ధం చేయకూడదని శాస్త్రం. ఒక ఆయుధం ఉన్నవాడు ఇంకోళ్ళ దగ్గర ఆయుధం కింద పడిపోతే యుద్ధం చేయకూడదని శాస్త్రం అంట. అందుకోసం హరితో పోరాటాన్ని ఆపి మౌనంగా ఉన్నాడు. అలా మరి అమరులంతా కూడా ఆ సమయంలో హాహాకారాలు చేశారు. అయ్యో ఏమైపోతాడో హరి అని. మరి మనసులో మెచ్చుకున్నాడు శ్రీహరి వాడి యొక్క యుద్ధ ధర్మాన్ని. అయినా కూడా భూమిని ఉద్ధరించిన మహావిష్ణువు హిరణ్యాక్షును సంహరించడం కోసం తన మనస్సులో దైత్యుల వంశం అనే మహారణ్యాన్ని దహించి వేసే జాజ్వల్యమానమైన దావానలం అయిపోయింది మనస్సంతా విష్ణుమూర్తికి. సర్వదా జయ జయ శబ్దాలతో ప్రతిధ్వనించే ఏమిటది సుదర్శన చక్రాన్ని ఒకసారి సంస్మరించుకున్నాడు. ఆయన వరాహ రూపం కదా, వరాహ రూపంలో ఆయన దగ్గర లేదు అది. ఆయన విష్ణుమూర్తే కాబట్టి చేతున్న గద కాస్త సముద్రంలో పడిపోయింది కాబట్టి సుదర్శన చక్రాన్ని స్మరించాడు. అప్పుడు అది అత్యంత కాంతి కిరణాలతో దేదీప్యంగా వెలిగిపోతూ ఆయన చేతిలోకి రివ్వున వచ్చింది. వెంటనే ఆ రాక్షసుడికి అభిముఖంగా నిలిచాడు విష్ణుమూర్తి. చక్రం ధరించి వస్తున్న ఆదివరాహమూర్తిని చూసి రాక్షసుడు అదిరిపడి పెదవులు తడుపుకుంటూ మొక్కవోని ధైర్యంతో చెక్కుచెదరని శౌర్యంతో భయంకరమైన తన గదాదండం చేతిలోకి తీసుకొని అప్పుడు అమితోత్సాహంతో మళ్ళీ పైకెత్తి ఆ యజ్ఞ వరాహాన్ని ఒక్క పెట్టాడు. తనపై విసిన ఆ గదను ఆదివరాహమూర్తి అయిన శ్రీహరి మందహాసంతో అలవోకగా కాలితో ఒక తన్ను తన్నాడు దాన్ని. ఈ విధంగా గదను దూరంగా పోయేటట్టు తన్నేసి హిరణ్యాక్షుడితో వరాహమూర్తి అన్నాడు, ఓ నీచుడా హిరణ్యాక్ష, నువ్వు పెద్ద గద ధరించి నాతో యుద్ధానికి వచ్చావు కదా, మరి ఏమైందో చూశావు కదా అని అనగానే వాడు మరొక గదను తీసుకొని హరి మీద వేశాడు. గరుత్మంతుడు సర్పాన్ని పట్టుకున్నట్టుగా ఆ గదను పట్టుకున్నాడు స్వామి. అప్పుడు వాడు గ్రహించాడు శ్రీహరి శౌర్యం ముందు తన బలం ఎందుకు కొరగాదని. అయినా కూడా హరిని ఎదిరించాడు. అప్పుడు ప్రళయాగ్ని జ్వాలలు నాలుకలు చాస్తున్నట్టు భగభగ మండే మంటలతో భయంకరమైన శూలాన్ని చేతిలోకి తీసుకొని హిరణ్యాక్షుడు యజ్ఞసూకర రూపధారి అయిన విష్ణుమూర్తి మీద విసిరివేయగా అది నిరుపయోగమైపోయింది, నిస్సారమైపోయింది. తన చక్రాయుధంతో ఆ శూలాన్ని మధ్యలోనే రెండుగా ఖండించేశాడు. అది చూసి దేవతలంతా కూడా సంతోషించి గంతులు వేశారు. రాక్షసులందరూ తెల్ల ముఖాలు పట్టారు. రేపు మనం ఎన్నో భాగం చెప్పుకున్నాం. ఇవాళ 49వ భాగం చెప్పుకున్నాం. రేపు 50వ భాగం చెప్పుకుందాం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ की जय। చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ।
పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా నిర్గుణమ్మగ స్థితే వీడి ఎట్లి ఆకారం పొందిది ఓ సాయిరా సర్వముండి నీవే ఇంకన ఉంటివి తల్లివలే రజోతమో సత్వం నుండి మాయుడి జనించే బాబా మాయుడి జనించే ఆ మాయ నుండి వేరే మాయ ఏ తిరగవచ్చే సప్తసాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు నీలీలాతన విస్తారణకే విశ్వం సృష్టాయే బ్రహ్మాండంలా రచనం మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవ సాయినాథ పాంచభౌతిక తత్వంలానే హారతులిత్తుమురా లోకమే జ్ఞాన శూన్యం ఎవరు కోరరు జ్ఞానం పాండురంగావతారం అది సుజ్ఞానదాయకం హారతి జనరాజా మహాకైవల్య తేజ సేవిస్తు సజ్జనులే మదిని నిన్ను చేరు హారతి జనరాజా బంగారు పళ్ళెరాలతో నిలచిరి గొప్ప స్త్రీలే నారద తుంబురులే సమగానం చేరు హారతి జనరాజా